ఏంటి ఈ గెటప్ ఏంటి ఈ డ్రెస్ ఏంటి ఈ స్టైల్ ఏంటి టోటల్ గా హెయిర్ స్టైల్ ఏంటి అనుకుంటున్నావు కదా ఫీవర్ అంతా ఐపీఎల్ ఫీవర్ అను నీకు మాట చెప్తాను విను చిన్నప్పుడు చాక్లెట్ పెద్ద క్రికెట్ అంటే ఇష్టలేని వాడు ఇండియాలోనే ఉండడు అను నీకు ఇంకో మాట చెప్తాను అది కూడా విను నీకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ డ్రెస్ వేసావు నాకు హైదరాబాద్ మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ డ్రెస్ వేసావు హైదరాబాద్ మనకి ఎంతో ఇచ్చింది మనం హైదరాబాద్కి ఎంతో కొంత ఇవ్వాలి సార్ నమస్కారం సార్ మేడం నమస్తే అండి మీరు ఇక్కడ ఈ సీట్లోకి వచ్చి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు ఇదే స్ఫూర్తితో మేము ఐపీఎల్ లో హైదరాబాద్ ని ఎంకరేజ్ చేస్తున్నాం అలా మాయగారు చెప్పండి మీరు అత్తగారిని బామ్మర్దిని తీసుకుని అర్జెంట్ గా మా ఇంటికి వచ్చేసేయండి ఏ మామూలు చూడాలనిపిస్తుందా లేదండి మీతో పాటు క్రికెట్ చూడాలనిపిస్తుంది ఓకే వచ్చేస్తాం అయితే వచ్చేయండి ఈ వికెట్ మొహం దానా ఎందుకు పిలిచారండి? ఉప్పల్ స్టేడియం లాంటి నీ మొహం చూద్దామని పిలిచాను ఇగో మా గల్లీ క్రికెటర్స్ అందరూ వచ్చారు డ్రింక్స్ రెడీయా రెడీ అండి పాప్కార్న్ రెడీ అండి సమోసా రెడీ అండి అన్ని ఇలా చేయాలి రోజు మనకి కుమ్మేయాలంటే జోష్ జోష్ ఉండాలి ఓకే రెడీ అగో మాగారు వచ్చేస్తారు హాయ్ మాగారు బాగున్నారా హలో గారు బాగున్నారా? అయ్యో బాగున్నా నాకేమండి బౌన్సీ పిచ్ లో ఉన్నాను మీరేంటి వర్షానికి తడిచిపోయిన పిచ్ లో ఎలా ఉన్నారు ఎండాకాలం కదా వరద తగిలింది మామూలు అలా ఉండకూడదు ఒక్క నిమిషం ప్లీజ్ 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 మీకోసం చాలా ఏర్పాట్లు చేసాం అత్తగారు ప్లీజ్ ప్లీజ్ రండి 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 ఈ రోజు మీరు ఇక్కడ చీర కలిసి అనమాట చీర కట్టుకున్నారు కాబట్టి మీరు అందరూ విగ్గులెట్టుకున్నారు మరి నాకు ఎట్లేదండి మీకు ఆల్రెడీ ఉంది కదండి ఇంకెందుకండి ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది హైదరాబాద్ రాజస్థాన్ తో తలబడుతుంది కాబట్టి మనందరం ఇలా ఉండకూడదు జోష్ జోష్ యార్ కమ్ ఆన్ రెడీ మ్యూజిక్ ఏంటది ఏదో ఎడ్లు పరిగెడుతున్నట్టు ఇలా కాదండి ఓకే వెల్ వెల్ అందరూ చాలా హుషారుగా ఉన్నారు అందరూ ఇదే హుషారు ఉంటే ఖచ్చితంగా మన హైదరాబాద్ గెలిచేస్తుంది మామగారు వాడు పట్టుకోండి ఏది పట్టుకోమంటారు ఏదో ఒక వేలు పట్టుకోండి దరిద్రం చేతితో ఏలు పట్టుకున్నారు హైదరాబాద్ టాస్ ఓడిపోయింది ఇంకా టాస్ వేయలేదు కదండి ఎక్కడ ఇది నా టాస్ ఇది నా టాస్ అయినా ఏం పర్వాలేదు టాస్ వేస్తున్నారు సార్ చూద్దారండి హైదరాబాద్ టాస్ గెలిచింది దరిద్రం చేయన్నారు నాది మీరు దరిద్రం చెయ్యే నేను మనసులో గట్టిగా కోరుకున్నాను కాబట్టి అక్కడ గెలిచింది ఏ హైదరాబాద్ బ్యాటింగ్ 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 యార్ బ్యాటింగ్ ఎంచుకుంది సరే ఫస్ట్ బాల్ ఏ శిఖర్ భయ్యా వచ్చాడు శిఖర్ కొట్టు బాల్ వేస్తాడు కొట్టు భయ్యా గుడ్ బౌలింగ్ హైదరాబాద్ ఎంకరేజ్ చేయాలి ఎందుకన్నా నువ్వు హైదరాబాద్ లోనే పుట్టావా హైదరాబాద్ అంటే ఆధార్ కార్డులోను ఓటర్ కార్డులోను కాదురా ఉండాల్సింది గుంటెల్లో నీకు అది ఉందా అయితే కూర్చో రై నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హైదరాబాద్ మనకి ఎంతో ఇచ్చిందా మనం హైదరాబాద్ కి ఎంతో కొంత చెయ్యాలి లెట్స్ కమ్ ఆన్ శిఖర్ భయ్యా బ్యాటింగ్ శిఖర్ భయ్యా ఉంగోలు మీరు లేవకూడదు మీరు ఉంగున్నప్పుడు శిఖర్ భయ్యా అక్కడ 6 కొట్టాడు సెంటిమెంట్ ఉంగోవాలి శిఖర్ భయ్యా బాల్ నొప్పి పెడుతుందా నొప్పి అంటే కప్పులు రావు ఇక్కడ నెక్స్ట్ బాల్ సిక్స్ కొట్టాడు నేను కావాలని తుమ్మలేదు అల్లుడు మీరు తుమ్మారు మీ తుమ్ములో పవర్ ఉంది శిఖర్ భయ్యా 6 కొట్టాడు అక్కడ తుమ్ముతూ ఉండు అంటే ఎప్పుడు తుమ్మాలి తుమ్ము భయ్యా
ఏమన్నారా నువ్వు? బాబయ్య అన్నాను బాబయ్య. బాబాయ్ అనో శిఖర్ భయ్య 6 కొట్టాడు అక్కడ. దాదా అరుపుకి నీకు డబ్బులు వేస్తుంటా. బాల్ వేస్తున్నాడు. శిఖర్ భయ్య రే బాల్ వేస్తున్నాడు. బాల్ వేస్తున్నాడు మళ్ళీ. తల్లే అన్నాడు బాబయ్య. ఏమన్నావురా నువ్వు? తల్లే అన్నాను బాబయ్య. ఎవడరా మాట మార్చమన్నాడు? తీరా డబ్బులు తీ. ఇంట్లో మాట మార్చాను. తల్లేనందుకు ఇంకొకసారి ఎప్పుడన్నా కనిపించు మ్యాచ్ జరుగుతుంది దీనిలో చంపే. అత్తగారు ఎక్కడికి వెళ్తున్నారు? దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగుదామని. ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగకపోతే చచ్చిపోతారా? మ్యాచ్ అవుతుందిగా ఇక్కడ. అలా రండి. అల్లుడు చచ్చిపోతాడు. యూసఫ్ భయ్య వచ్చాడు. తర్వాత యూసఫ్ భయ్య వచ్చాడు. మామగారు ఏ మాట మాట చెప్పుకోవాలి. మన యూసఫ్ పట్టానికి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం బావగారు. నీకెలా తెలుసు? యూసఫ్ కూడా ఎక్కడుంది? హైదరాబాద్ లో. అందుకే యూసఫ్ కూడా నుంచి యూసఫ్ కత్తిరించి ఆయన పేరులో పెట్టుకున్నాడు. మీకు చాలా తెలుసండి. ఇప్పుడు వస్తాను. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఓ తొందరగా వెళ్ళి వచ్చి. ఓకే. యూసఫ్ భయ్యా ప్లీజ్ బ్యాటింగ్ చెయ్యాలి భయ్యా. ఎందుకు వచ్చావు బయటికి? మీరు లోపల బాత్రూమ్ లో ఉంటేనే అక్కడ వస్తే 6 ఎలా కొడతాడు యూసఫ్ భయ్యా? అల్లుడు వాసన చేస్తున్నాడు ఇక్కడ. అక్కడే ఉండండి. మళ్ళీ యూసఫ్ భయ్యా కొట్టాలి. అల్లుడు గారు వాసన చేస్తున్నాడు ఇక్కడ. ఎన్ని రోజులు కడిగి అక్కడ గబ్బు లేపుతుంటే ఇక్కడ దుమ్ము లేపుతున్నారండి. చెయ్యెత్తున్నాడేంటి? ఎంపైర్ చెయ్యెత్తు. రే ఎంపైర్ చెయ్యి. అల్లుడు గారు అల్లుడు గారు ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు మన బౌలింగ్. ఆగండి. మీరు లేచి నిలబడి కూర్చోవద్దు, అలాగే ఉన్నాయి. మీరు నిలబడ్డారు, అక్కడ వికెట్ పడింది. మన వాళ్ళు బౌలింగ్ చేస్తుంటే అదేంటి అలాగే ఉండండి. భయ్యా బాలే అలాగే ఉండాలి. అలాగే కూర్చోవద్దని చెప్పానా? హైదరాబాద్ ఆడుతుంది అక్కడ. భయ్యా కూర్చోవద్దని చెప్పాను కదా నేను. 5 స్కిట్లోని కూర్చుని ఉంటావుగా, ఈ ఒక్క స్కిట్ లో నించుని ఉండు. లాస్ట్ వికెట్. హైదరాబాద్ హైదరాబాద్ గెలిచింది కదమ్మా, ఇక హైదరాబాద్ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు. హైదరాబాద్ మొత్తం. మరి ఇండియా గెలిస్తే ఏంటి మా పరిస్థితి? ఇండియా మొత్తం ఇదే విధంగా తిరుగుతాడు. అవునా? అల్లుడు తిరిగి రాకముందు మేము పాత రైతులు తిరిగేసి వస్తామమ్మా.